ప్రతిసారి అడుగుతాడు, ఎవరు నువ్వు, ఎవరో, హూ ఆర్ యూ, ఎవరు? దేవుని పేరు తెలియక కాదు, నువ్వు తెలుసుకో నువ్వెవరు. దేవా, నువ్వు కాకపోతే నేనేం లేనయ్యా, నేను నీ మహిమనై ఉన్నానయ్యా. ఐఎమ్ స్టాండింగ్ ఫర్ యూ, ఫర్ యువర్ గ్లోరీ. దేవా, నీ మహిమ కొరకు నన్ను ఆశీర్వించాయని ప్రార్థన చేసి చూడు. నీ స్వార్థం కొరకు కాదు, నీ స్వార్థం కాదు. మేబీ యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్. ఎంత ఘనంగా చేపట్టావు నేను చూపిస్తా, నువ్వు ఎంత టాలరేట్ చేయగలుగుతావు నేను చూపిస్తా. ఇంకోటి చెప్పాలి, నీ స్థానంలో నేనైతే ఎప్పుడో చచ్చి ఊరుకున్నావు అన్నయ్యా, నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు నువ్వు, అది మహిమ. ఏమనుకుంటున్నావు? ఈరోజు చాలామంది వారు చేయవలసింది వారు చేయట్లేదండి, వారు చేయవలసింది వారు చేయట్లేదు. థింకింగ్ దట్ ఐఎమ్ టూ యంగ్. దేవుడు అంటాడు, చిన్నవాడిని చెప్పుకోవద్దు. ఇర్మియాతో చెప్తాడు, నేను బాలుడిని చెప్పొద్దు. అరే, నీ బట్టి కాదయ్యా, నువ్వు బాలుడైనా నేను వాడుకుని చూపిస్తున్నాను చూడు, అది నా మహిమ. ఎప్పుడన్నా మీ జీవితంలో ఏ పరిస్థితుల్లో కొంచెం కష్టమో, నష్టమో, పోరాటమో, చేతకాని పరిస్థితి వచ్చిందని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏదో మహిమ తెచ్చుకుంటున్నాడు. స్తోత్రం ప్రభువా, నువ్వు మహిమ తెస్తావయ్యా, నువ్వు విడిచిపెట్టావు. నేను నీ మహిమ ఉన్నాను, నేను నీ చేతి పనిని, ఐఎమ్ యువర్ మాస్టర్ పీస్. చేయగలరా? వీళ్ళ అంధకార సంబంధులు కాదు, వీరు రాజబిడ్డలో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే తగ్గించుకుంటానికి సిద్ధమా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే దేవుడిని ఘనపరుస్తానికి, కెన్ యూ పుట్ ఆల్ ద క్రౌన్ దట్ యూ హ్యావ్, ఆల్ ద టైటిల్స్ దట్ యూ హ్యావ్, ఆల్ ద బ్లెస్సింగ్ దట్ యూ హ్యావ్, సే లార్డ్, ఆల్ బికాస్ ఆఫ్ యూ, ఫర్ యూ, త్రూ యూ. ఎవరో చచ్చిపోయే రోడ్లో ఉన్న వాళ్ళు నా కొరకు ప్రాణం పెడతాం కాదు, నేను బ్రతుకుతానికి ఎవరో నాకు ఏదో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నవారు డొనేట్ చేస్తాం కాదు. మహిమ గల రాజు నా కొరకు దిగొచ్చి ప్రాణం పెట్టాడు, మీ కొరకు ప్రాణం పెట్టాడు. నమ్ముతున్నారా? హౌ? త్రూ వన్స్ సాక్రిఫైస్. కలిసి ఆయన జీవిస్తానికి, మనము ఆయన కలిసి ఉండటానికి, మనము దేవుడు కలిసి ఉండటానికి, తండ్రి కలిసి ఉండటానికి, ఆల్ యాజ్ వన్.